టు మై ఛానల్. ఇవాళ చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక ప్రాంక్తో అయితే వస్తున్నాను. నేను ఇంకా సిరి కలిసి నిక్కి మీద గోస్ట్ ప్రాంక్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఒక యానబెల్ మూవీ, ఏదైనా హారర్ మూవీ పెట్టేసి మేమందరం కూర్చొని చూస్తుంటే మధ్యలో నాకు దయ్యం పట్టినట్లు యాక్టింగ్ చేస్తాము. తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో ఫన్నీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేనైతే. సో యా, నేను సిరిద్దరం కలిసి ప్రాంక్ చేస్తాం. ఓకే, హాయ్ చెప్పు. హాయ్. సో చలో గైస్, మేము లోపల పెట్టేసి బయటకు వచ్చి వీడియో తీస్తున్నాము. చాలా ఫన్నీ ఉంటుంది, మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయాలి. సో మూవీ పెట్టేశాను, అలా కూర్చొని ముగ్గురం చూస్తున్నాము. కొంచెం హారర్ సీన్ వచ్చినప్పుడు చేస్తే బెటర్ అనిపించింది నాకు, అందుకే ఆ హారర్ సీన్ కోసం వెయిట్ చేస్తున్నా. అండ్ నిక్కీ అయితే నన్ను అన్ని డౌట్స్ అడుగుతూ ఉంటుంది అనమాట. మూవీలో ఏమవుతుంది, దయ్యం ఏం చేస్తుంది, అదేం చేస్తుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. నిక్కీకి చాలా భయం హారర్ మూవీస్ అంటే, కానీ చూడాలనిపిస్తుంది అనమాట. తనకి చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ భయపడుతుంటుంది, అది ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఎక్స్ప్రెషన్స్ చూడండి, క్రేజీగా పెడుతుంది. ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కజిన్ లేదా తమ పెద్దగా అయింది, సేమ్ కలర్ హెయిర్ కాదు, వాళ్ళ ఫ్రెండ్. చాలా స్కేరీ ఉంటుంది. చెవులు మూసుకోండి. చెవులు మూసుకోండి. మా మమ్మీదే కాదు, నీ మీద ప్రాంక్ చేసినాం. అక్క కూడా అత్త స్టాప్ చేయండి, ఆగండి. అయ్యో కొద్దిసేపు ఏడిపించేట బాగుండు. షిట్ షిట్, నాకు ఫుల్ నవ్వు వచ్చేస్తుంది గాయ్స్. ఓ అది ప్రాంక్ నిజంగానే జెన్యూన్గా చేసాము ఫస్ట్ వీడియోలో. ఇప్పుడు అది మంచిగా రాలేదత్తా, మళ్ళీ చేస్తా అని ఇది స్క్రిప్టెడ్ ప్రాంక్ అనమాట. ఇది మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ చేసిన వీడియో ఏమో జెన్యూన్గా రియల్గానే భయపడింది, సరిగ్గా రాలేదని. అతన్ని మళ్ళీ చేస్తే నేను భయపడేట్టు యాక్టింగ్ చేస్తా అని చెప్పింది. ఎట్లా యాక్టింగ్ చేస్తుందో చూడండి, మహానటి. సిరి ఏమో అత్త పైకని కళ్ళు పైకని ఓన్లీ వైట్ కనిపించాలి, బ్లాక్ కనిపించద్దు అని చెప్తుంది. నాకేమో అలా పెట్టి ఐస్ పెయిన్ వస్తున్నాయి, కానీ సేమ్ దయ్యంలానే ఉన్నా కదా. Please,
అత్త ప్లీజ్ ఫోన్ చేయక్క ఈ స్క్రిప్టెడ్ ప్రాంక్ని ఒక 2-3 టైమ్స్ చేసామన్నమాట. ఎన్ని టైమ్స్ ట్రై చేసినా రియల్గా రాలి, నాకు ఎందుకో రియల్గా వచ్చిన ఫీలింగ్ అనిపించలేదు. స్టార్టింగ్లో భయపడింది, కానీ ఎక్స్ప్రెషన్స్ అంతగా క్యాప్చర్ అవ్వలేదు, ఎందుకంటే మధ్యలో చైతూ వచ్చేసాడు కాబట్టి. అలా చేస్తూ ఉంటే ఒక వీడియోలో చైతూ ఎంట్రీ చాలా ఫన్నీ ఉంటుంది. ఈ వీడియో చూడండి, మీరే నవ్వుతారు. మధ్యలో చైతూ ఫనీ కమెంట్స్ చేస్తుంటే నేనైతే నవ్వు ఆపుకోలేకపోతున్నా. సో గైస్, వీడియో ఎండ్ వరకు చూసారు కదా. ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి లైక్ అయితే చేయడం మర్చిపోకండి. నా కోసం కాకపోయినా 2 kids కోసం చాలా కష్టపడి వీడియో చేస్తారు లిటరల్లీ. వాళ్ళ కోసమైనా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతే ఈ వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్.